వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మీరు రీసెంట్గా క్లెయిమ్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటిది? సో ఏదైనా కొన్ని రిజెక్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా నిహాల్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఎవరైనా క్లెయిమ్ చేయాలి అనుకుంటే ఎవరైనా చేయలేం. ఓకే. బేసిక్గా పాలసీ ఎందుకు తీసుకుంటామంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పర్టికులర్గా మనకి ఏదైనా అనుకోకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఓకే, ఆ హెల్త్ ఇష్యూ వల్ల మన ఫైనాన్సెస్ దెబ్బతినకుండా ఉండాలి, మన సేవింగ్స్ని మనం కాపాడుకుంటూ ఉండాలి, సేవింగ్స్కి ఎఫెక్ట్ పడకూడదు అనే ఉద్దేశంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. క్లెయిమ్ ఎప్పుడు వస్తుంది? అనుకోకుండా ఏదైనా సందర్భంలో అతనికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, లేదా యాక్సిడెంట్ అయినప్పుడు, ఇంకో విధంగాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మెన్షన్ చేసి నీకు ఈ ప్రాబ్లంకి హాస్పిటల్ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంది, ఇన్ హౌస్ హాస్పిటల్లో ఉండి 2 రోజులు 3 రోజులు లేకపోతే వారం పడుతుంది ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే. అట్లా కాకుండా నేనే నాకు హెల్త్ పాలసీ ఉంది కదా, నేను క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే అది ఎట్లా ఉపయోగపడదు? 100% ఉపయోగపడదు. చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే దీంట్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రెగ్యులర్గా ఏదైనా మన కన్సల్టెన్సీకి వెళ్తాం, డాక్టర్ కన్సల్టెన్సీ ఉంటుంది, అంటే ఫీవర్ వచ్చింది లేకపోతే డయాబెటిక్ రిలేటెడ్, హైపర్ టెన్షన్ రిలేటెడ్ డాక్టర్ కన్సల్టేషన్ అవుతాము, ఆయన ఏదో ట్రీట్మెంట్ చేస్తాడు, మెడిసిన్స్ ఇస్తారు, అవి మనం రెగ్యులర్ వేలో వాడతాం, అవి కూడా కవర్ అవుతాయేమో అని చాలామంది అనుకుంటారు. అలాంటివి ఏవి కవర్ కావు. బేసిక్ ఈ మధ్య అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోన్స్ క్రాన్స్ ఏంటి దీంట్లో అని మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్గా ఇవ్వాలన్న సిచ్యువేషన్ పర్టికులర్గా రీసెంట్ ఒక ఆర్టికల్ చదివినప్పుడు 45 ఏజ్ లోపు వాళ్ళు మాత్రమే అబౌవ్ 70% అడ్మిషన్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏవైతే అడ్మిషన్స్ జరుగుతున్నాయో వాటిలో 70% అడ్మిషన్స్ అన్నీ బిలో 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే అడ్మిట్ అవుతున్నారు. ఓకే. ఎందుకు అవుతున్నారు వీళ్ళందరూ? లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల కానీ, లేకపోతే ఒక 10 ఇయర్స్ నుంచి మన సిస్టంలో ప్రీ హెల్త్ చెకప్స్ అను లేకపోతే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేవి బాగా మన చుట్టుపక్కల చాలా ప్రమోట్ చేస్తున్నారు. వాటి వల్ల వీళ్ళందరూ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఏదో ఒక అబ్నార్మాలిటీ మనకు బయట తెలిసినప్పుడు అది అడ్మిషన్కి లీడ్ చేస్తుంది. సహజంగా మన వాళ్ళు అనుకునేది ఏంటి అంటే, ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మన వాళ్ళందరూ అనుకునేది ఎప్పుడో 60sలోనో 70sలోనో మనకు హెల్త్ ఇష్యూస్ రావచ్చేమో, అప్పుడు పాలసీ, కానీ నేను 35లోనో 40లో ఉన్నప్పుడు నాకు హెల్త్ పాలసీ అవసరం లేదు అనుకుంటున్నారు. కానీ డేటా ఏం చెప్తుంది అంటే కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిషన్స్లో 70% అడ్మిషన్స్ అన్ని బిలో 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళకే. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటే ప్రతి 2 నిమిషాలకి ఒక కొత్త క్యాన్సర్ కేసు ఐడెంటిఫై అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఓకే. ప్రతి 2 నిమిషాలకి ఒక కొత్త క్యాన్సర్ కేసు డయాగ్నోస్ చేస్తున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఇండియాలో కూడా సేమ్ వేలోనే ఉంది, ఇక్కడేమీ డిఫరెంట్గా లేదు. రీసెంట్గా మేము నా క్లయింట్ ఒక అతను ఒక చిన్న ఏదో లంప్ ఉంది అని కానీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే అది డాక్టర్ కూడా ఐడెంటిఫికేషన్ చేయలేని స్టేజ్, అది అంటే ఫస్ట్ స్టేజ్ కూడా కాదంటాం. అలాంటి స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోస్ చేసిన తర్వాత క్యాన్సర్ ఐడెంటిఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎంత అవుతుంది ఏంటనేది వాళ్ళు రకరకాల హాస్పిటల్స్లో డిస్కస్ చేస్తున్నప్పుడు 60 lakhs నుంచి 25 lakhs స్టార్టింగ్ కొన్ని హాస్పిటల్స్ నుంచి, కొన్ని హాస్పిటల్స్ 60 lakhs వరకు ట్రీట్మెంట్ ఎక్స్పెక్టెడ్ బిల్స్ చెప్పారు. అంటే క్యాన్సర్ అంటే కీమోథెరపీ చేశారు, సర్జరీ చేస్తారు, తర్వాత రేడియేషన్ చేస్తారు, ఇలాంటి వాటి అన్నిటికీ కలిపి దగ్గర 25 lakhs నుంచి 60 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారు. ఒక లైఫ్ మొత్తం. ఈ 25 లక్షల నుంచి 60 లక్షలు మనం కట్టుకోగలిగితే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం లేదు. అట్లా కాదు, అలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాము అనుకున్నప్పుడు ఒక 35 సంవత్సరాల వ్యక్తి ఒక 2 పిల్లలు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే వాళ్ళ హార్డ్లీ ఒక 20,000 కంటే తక్కువ ప్రీమియంతోనే ఆ పాలసీ వస్తుంది. వాళ్ళకి ఒక 20,000 రూపాయల ప్రీమియం ఒక 10 సంవత్సరాలు కంటిన్యూస్గా పే చేస్తాడు, ఇయర్లీ ఒక 10% ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నా కానీ ఈ 10 ఇయర్స్ స్పాన్లో అతను పే చేసేది ఒక 4-4.5 లక్షలు పే చేస్తాడు. కానీ ఈ 10 ఇయర్స్ స్పాన్లో నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితులు రావు అని 100% మనకు నమ్మకం ఉంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. నమ్మకం లేకపోతే మాత్రం మీరు ఏదైతే ప్లాన్ చేసుకుని పిల్లల ఎడ్యుకేషన్ కోసమనో లేకపోతే మీ రిటైర్మెంట్ కోసమనో లేకపోతే రకరకాల అవసరం కోసమనో మీరు సేవింగ్స్ చేస్తున్నారు, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి.
క్లైమ్లో రిజెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి ఇది చాలామంది చెప్తున్నారు, కానీ ఇవాళ రకరకాల సోషల్ మీడియాలో కూడా రకరకాల వీడియోస్ వస్తున్నాయి. దీంట్లో ఆ క్లైమ్ రావట్లేదు, ఈ క్లైమ్ రావట్లేదు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనేది రకరకాల వీడియోస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు క్లెయిమ్ అవ్వకపోవడానికి కారణాలు ఎవరైతే ఇప్పుడు క్లయింట్ ఉన్నారో సో వాళ్ళు సరిగా తెలుసుకోకపోవడం వల్ల అంటారా, లేకపోతే అడ్వైజర్ సరిగా చెప్పకపోవడం వల్ల అని అంటారా? దీంట్లో రెండు తప్పులు ఉన్నాయి, ఇద్దరిది తప్పు ఉంది. ఏదైనా ఒక క్లైమ్ రిజెక్ట్ అవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పాత్ర చాలా లిమిటెడ్గా ఉంటుంది. మా డాక్టర్ రాసిన టెర్మినాలజీని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం డిలే చేయొచ్చాము, కానీ 99% కేసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కడా తప్పలేదు. ఒకటి అడ్వైజర్, నేను డైరెక్ట్గా కస్టమర్ని కూడా ఏమనలేదు. ఎందుకంటే ఈరోజు నాకు పాలసీ వస్తేనే అన్న సిచ్యువేషన్లో ఉంటే కనుక టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసే వాళ్ళు అయితే కొన్ని సందర్భాల్లో మీకు పూర్తిగా అవగాహన ఆ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా కనుక అంతా నేను చూసుకుంటా, మీకేమన్నా పర్లేదు ఈ పాలసీగా తీసుకోండి, అంత ఏమన్నా నేను చూసుకుంటా అంటే అది రాంగ్ ప్రిడిక్షన్ అవుతుంది. ఓకే, అలాంటి సందర్భాల్లో మీ పాలసీలు రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది కస్టమర్ నాన్ డిస్క్లోజర్స్. అతనికి ఎప్పుడో పాస్ట్ హిస్టరీలో ఎప్పుడో ఏదో సర్జరీ జరిగి ఉండొచ్చు, లేదా ఏదో ఒక క్రానిక్ డిసీజ్కి మెడికేషన్ వాడుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఏముందిలే, ఇవన్నీ కామన్ కదా, అందరికీ ఉండేవి కదా, వీటి గురించి కూడా చెప్పాలా అని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సందర్భంలో అతను డిస్క్లోజ్ చేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మూడో సందర్భం వెయిటింగ్ పీరియడ్స్. పాలసీలో జనరల్గా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ పక్కన పెడితే కొన్ని ఎలిమెంట్స్ అంటే లైఫ్ రిస్క్ లేదు, ఈ ప్రాబ్లం వస్తే, ఈ డిసీజ్ వస్తే ఇతనికి ఇమీడియట్గా లైఫ్ రిస్క్ లేదు అన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. అలాంటివన్నీ కూడా డే 1 నుంచే కవర్ అవుతాయి అని చాలామంది అపోహ ఉంటుంది. సహజంగా నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే కిడ్నీ స్టోన్స్. ఇది ఇవాళ జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు సహజంగా మేము 2 years కంప్లీట్ అవ్వదు అని చెప్తాం. అతను కనుక ప్రాపర్గా పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా కనుక నేను పాలసీ ఇస్తే అతను ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, నాకు పాలసీ ఉంది కదా, నాకేమైనా ప్రాబ్లం వస్తే నా పాలసీ వర్క్ అవుతుంది కదా అని అతను ఫీల్ అవుతాడు. కానీ పాలసీ వర్డింగ్స్లో ఇన్బిల్డ్గానే 2 years వెయిటింగ్ పీరియడ్ రాసి ఉంటుంది. అలాంటివి తెలియకపోవడం వల్ల కూడా ఇట్లా జరిగింది. అంటే ఒకటి ఏజెంట్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, 2 కస్టమర్ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయగలగాలి, ప్లస్ వెయిటింగ్ పీరియడ్స్ ఏముంటాయి, 2 years వెయిటింగ్ పీరియడ్లో ఏముంటాయి, లేకపోతే 1 year వెయిటింగ్ పీరియడ్లో ఏముంటాయి, లేకపోతే పీఈడీస్ ఎప్పటి నుంచి కవర్ అవుతాయి అనేది ప్రాపర్గా కస్టమర్కి అర్థమై క్లెయిమ్ చేయగలిగితే కనుక క్లెయిమ్ రిజెక్షన్స్ అనేవి బాగా తగ్గుతాయి. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.